వెళ్ళాలంటే మళ్ళీ 2000 ఎక్స్ట్రా అడుగుతున్నాడు, 40 మన్నత్. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మన గణేష్ ఇంకా ఏంటది నటరాజ్. నెక్స్ట్ వాల్కెనో, మడ్ వాల్కెనోకి వెళ్దాం. ఇప్పుడు మడ్ వాల్కెనో వెళ్తాం, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్లేస్ వెళ్ళటానికి అలౌ చేయరంట మన కారుని. కార్ అలౌ చేయరు. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్, అది పెద్ద ఆఫ్ రోడ్ వెహికల్ కూడా కాదు, ఇది ఆఫ్ రోడ్ వెహికల్ ఏంది. ఆ వెహికల్ తీసుకొని వెళ్ళాలంటే మళ్ళీ 2000 ఎక్స్ట్రా అడుగుతున్నాడు, 40 మన్నత్. సో యాక్చువల్లీ ఇది చీటింగ్. మనం లాస్ట్ టైం కజకిస్తాన్లోని టూర్స్కి వెళ్ళామంటే అన్నీ ఇంక్లూడెడ్, మొత్తం ఫుడ్ తప్ప అన్నీ ఇంక్లూడెడ్ తీసుకొచ్చేదాకా. ఏడేమో ఇక్కడ దింపి వద్దంటే వెనక తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. అంటే సీరియస్గా కాదు, వెళ్ళాలనుకుంటే 40 మన్నత్ అంట. ఇది కారు. దిస్ ఇస్ ద కార్. అది కారు రెడ్ అయితే ఇంకా బాగుంది. ఆ టూర్ చేసిన వాడితో మాట్లాడా, డబ్బులు అయితే ఇవ్వని అవసరం లేదు అన్నాడు. సో ఈడు స్కామ్ వేసాడు అనమాట. ఇది కార్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. I'll sit front. Siz maşın qapısını bağladınız? Ha, bağlı. ఇవన్నీ విలేజెస్ అనుకుంటా. ఎంత అబెండెంట్గా ఉందో, ఖాళీగా ఉంది అంత. ఈ రోడ్లో కూడా ఈయన ఫోన్ వాడుతూ నడుపుతున్నాడు. గ్రేట్. వెళ్ళడం 10 కిలోమీటర్లు, రావడం 10 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లో. Which car? This car Russian car. Russia. Yes, Lada. Жигули. Russia car. Okay. Russian. Okay. Bu cavan oğlan hiç danışmıyor Allah. Lal diyor görürsen bunu. Bu başı aşağısı bir 15 dəfə Moskvaya gedib bu. ఏంది బుడుక్ బుడుక్ మన సౌండ్లు వస్తున్నాయి. బుడుక్ 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 మంటున్నాయి. వావ్,
నాసా రీసెర్చ్ బట్టి ఈ ప్లేస్ చూడడానికి మార్స్లా ఉంటుందంట. మార్స్ కూడా ఇలాగే ఉంటుందంట చూడడానికి. కొంతమంది వీటిలో స్నానాలు చేస్తారంట, కానీ ఈ సీజన్లో కాదు, వేరే సీజన్లో రావాలి మడ్ బాత్కి. ఈ వాల్కానిక్ మడ్తోని మన నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ కొన్ని డిజీజెస్ కూడా క్యూర్ చేయొచ్చు అంట. అదే ట్రీట్మెంట్కి వాడతారు. సారీ, చాలా పెద్ద ప్లేస్ ఇది. 10 కిలోమీటర్స్ వచ్చాం దాని మీద. భలే ఉంది ప్లేస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అదో సరదా. సో మడ్ వాల్కానో అయిపోయింది, చాలా చాలా బాగుంది. కానీ మనకు తెలియపోతే నేను చీట్ చేయడానికి ట్రై చేస్తాను టెక్స్ట్ అడిగి. మనం ఇవ్వలేదు అనుకోండి. దీనేంటి ఫైర్ మౌంటైన్. జనాలు మాత్రం టూ మచ్గా ఉన్నారు. నిజంగా ఏదో క్యాంప్ ఫైర్లో ఉంది ఇది. దీని మీద కూడా ఫుల్ చిల్లర వేస్తారు జనం. న్యాచురల్ క్యాంప్ ఫైర్ అయిపోయింది. ఇంతకుముందు ఈ కొండంతా ఫైర్ ఉండేదంట. వీళ్ళు గ్యాస్లు, వీళ్ళు పెట్రోల్ తవ్వి 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 తగ్గిపోయిందంట. ఇప్పుడు ఆ మాత్రమే ఉంది. సో ఈ మాత్రం ఫైర్ చూడడానికి ఇంత దూరం రావడం అయితే వేస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ ఈ మాత్రం ఫైర్ చూడడానికి 1.5 hours ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. చాలా దూరం ఈ ప్లేస్. 10 అన్నది ఎంట్రీ టికెట్, 9. నన్ను అడిగితే నేనైతే ఈ ప్లేస్ రికమెండ్ చేయను. నిద్ర వచ్చింది కార్లోనే. ఇంకా చాలాసేపు ఏంద్రా బాబు వీడు కిడ్నాప్ చేస్తున్నాడే ఏంది, ఇంత దూరం తీసుకెళ్తున్నాడు, ఎంతకి రాదు వీడింటికి తీసుకెళ్తున్నాడే ఏంది అనుకున్నా. సాయంత్రం 5 అయిపోయింది. కాసేపు వెళ్ళి చలిమంట వేసుకున్నట్టుంది అక్కడ. అంటే ఇంతకుముందు ఆ మౌంటైన్ మొత్తం ఫైర్ ఉండేదంట వాళ్ళు కనిపెట్టినప్పుడు. ఇప్పుడు ఆ పక్కన అవన్నీ ఆయిల్స్ తవ్వేస్తున్నారు వీళ్ళు. ఫుల్గా ఆయిల్స్ తవ్వేయడం వల్ల వాటి వల్ల వచ్చే గ్యాసెస్ స్టాప్ అయిపోయాయి అంట స్లోగా. సో నాకు తెలిసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకో 30-40 yearsలోని ఈ మాత్రం ఆ మంట కూడా ఉండదనని. మొత్తం భూమికి బొక్కలెట్టేంటారా బాబు అందరు కలిసి. చక్కగా మనం మళ్ళీ సైకిల్ సామ్రాజ్యానికి వెళ్ళిపోవడం బెస్ట్. ఇలాగో ఉన్న న్యాచురల్ అంతా పాడు చేసుకునే కన్నా నేచర్ అంతాని. నిద్ర వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది ఇప్పుడు. మమ్మీ అంటే చాలా ఎక్కువ దూరం అయిపోయింది ఇది స్టాప్ లేకుండా. సో ఇరిటేషన్ వచ్చింది మధ్యలో. అంటే దిగాక ప్లేస్ మాత్రం అంతే ఉంటే చూసి ఇరిటేషన్ వచ్చింది. కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు. నాకు మడ్ వాల్కానో నచ్చింది మళ్ళీ. అయ్యో ఇది ఫైర్ టెంపుల్ అంట. కస అంటే టికెట్ 5:30 అయినా ఇంకా చీకటి అయితే పడలే. ఇక్కడ కూడా సేమ్ అక్కడలాగే ఫైర్ వస్తుంది అనుకుంటా. ఏంటి దీంట్లోకి వెళ్ళొచ్చా? ఏంటిది?
ఉంది డిఫరెంట్గా. అంటే చలిలో ప్రతి దగ్గర క్యాంప్ ఫైర్ వేసుకున్నట్టు ఉంది. ఇవన్నీ రూములు ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. ఈ ప్లేస్లో న్యాచురల్గానే ఫైర్ ఉండేది. సో దానికి మన వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాక మెల్లిగా న్యాచురల్గా వచ్చే గ్యాసెస్ పోయాయి అన్నమాట. ఏంటివన్నీ ఎక్కడైనా బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుందేమో అప్పట్లాగా. ఆ న్యాచురల్గా స్టాప్ అయిపోయిన ఫైర్ని వీళ్ళు పైప్స్ పెట్టి గ్యాస్ పంపించి ఇప్పుడు అది వెలిగేలా చేస్తున్నారు. ఎప్పుడు ఇది మ్యూజియంగా మార్చాక. ఈ రూమ్స్ అన్నీ మాంక్స్ ఇక్కడ ఉండటానికి వాడేవాళ్ళంట. అప్పట్లో మన ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి ట్రేడ్ కోసం ఈ ఊరు వచ్చిన హిందూస్, జొరాస్ట్రియన్స్, సిఖ్స్ వాళ్ళు ఇక్కడ న్యాచురల్గా వచ్చే ఫైర్ని చూసి ఇక్కడ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే వచ్చినప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేసుకోవడానికి. సో అలా ఈ టెంపుల్ స్టార్ట్ అయింది. అది దీని స్టోరీ. తర్వాత కిరోసిన్ కంపెనీ స్టార్ట్ చేశాక మెల్లిగా న్యాచురల్గా వచ్చే ఫ్లేమ్ పోయింది. సో వీళ్ళు దాన్ని మ్యూజియం చేశాక ఇలా పైప్స్ పెట్టారనమాట ఫైర్ కోసం. ఇదేంటి ఇంట్రెస్టింగ్. అమ్మో భయపడ్డాను. మన వినాయకుడు. ఇక్కడ వాళ్ళందరూ గణేష్ని పూజ చేస్తున్నారు. అదేంటో తెలీదు. ఫైర్ టెంపుల్ అంటే ఏదో అనుకున్నా. అమ్మా ఈ బొమ్మలు చూస్తే భయం వేస్తుందా. దేనికి వాడేవాళ్ళో ఈ రూమ్ని ఇలా ఇల్లస్ట్రేషన్స్ పెట్టారు అంతే. ఇక్కడ పర్మనెంట్గా ఉండే మాంక్స్ కూడా ఉండేవాళ్ళంట. మన హిందూ ప్రాక్టీసెస్ అన్నీ చేసేవాళ్ళంట. అదే మన హిందూ ఇవి చేస్తాం కదా పూజలు, అవిని ఓన్లీ వీళ్ళు శివుడికి ఇంకా గణేష్కి పూజ చేసేవాళ్ళంట. దీన్ని అతస్కా టెంపుల్ అంటారు. సాయంత్రం 6:30 అవుతుంది. ఎలా ఉందో చూసారా లైట్. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మన గణేష్ ఇంకా ఏంటది నటరాజ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైర్ టెంపుల్ అంటే మన హిందూ టెంపుల్ అని అన్నాను. నేను ఇంకా అన్నీ రికార్డ్ చేయలేదు. ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి. లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.